అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నైపుణ్యాభివృద్ధి సంస్థ. అయితే విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పాల్సిన ఈ సంస్థ తమ అటెండెన్స్లోనే నైపుణ్యాలని చూపించడం మొదలుపెట్టింది. ఎలాగంటారా? వినండి. తమ యొక్క ముఖ చిత్రాలని మార్చి ఫేస్ రికగ్నైజేషన్ని కూడా వాళ్ళు తప్పుదోవ పట్టించారు. ఇటీవల వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఉన్న ముఖాన్ని తొలగించి అప్పటికే విధుల్లో ఉన్న మరో ఉద్యోగి ఫోటోను జోడించి హాజరైనట్టు చూపించారు. ఇలా పదుల సంఖ్యలోని ఉద్యోగుల ముఖాలతో ఈ ముగ్గురు పదే పదే హాజరైనట్టుగా చూపించారు. నెలలపాటు జీతం అందుకున్నారు. ముఖ ఆధారిత గుర్తింపు హాజరులో సాంకేతికకు ట్యాంపరింగ్కు పాల్పడ్డారని తెలుస్తోంది. జనవరి నుండి నడుస్తున్న ఈ తంతురు క్రమం ఆ నోట ఈ నోట బయటకు పొక్కింది. దీంతో ఆ సంస్థలోని ఇతర ఉద్యోగులే కూపీ లాగారు. కొందరు ఉద్యోగులు విధులు వెళ్లకుండా బయట తిరుగుతున్న వైనాన్ని గ్రహించారు. ఈ వ్యవహారాన్ని పై ఆఫీస్ అధికారులకు తెలియజేయడంతో సాంకేతిక సిబ్బంది అప్రమత్తమైంది. ఏం జరిగిందనే దానిపై ఆరా తీసింది. ఎప్పటిగా 20 మంది వరకు తప్పుడు హాజరుతో నెట్టుకొస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఇదంతా ఈ సంస్థకే పరిమితమా ఇతర సంస్థలకు కూడా పాగిందా అనేటటువంటిది కూడా గమనించాల్సి ఉంది.